రాష్ట్ర ప్రభుత్వాలని చిన్న చూపు చూస్తుంది. రెడ్డి గారికి స్ట్రైట్ క్వశ్చన్ ప్లీజ్ పర్మిట్ మీ. చెప్పండి అన్న వెంకటేశ్వర రెడ్డినా, మేము ఏదో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు అంటగాగుతున్నారు, మేమేమో చాలా నీతిమంతులుగా ఉన్నామని చెప్పి మీరు మాట్లాడతాము, సంతోషం. మీరు చెప్పారు ఎన్నికల ముందు, ఏం చెప్పారు? మాకు 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, మెడలు వచ్చి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మీరు మాట్లాడారు, ప్రజల్ని నమ్మించారు. అదే విధంగా 23 స్థానాలు గెలిచారు. అయితే ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి మీకు అనేకమైనటువంటి అవకాశాలు వచ్చాయి పార్లమెంట్. మీరు ప్రశ్నించినట్లయితే మనం చూసాం, నల్ల చట్టాలు కానివ్వండి, సిఏఏ కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి అంశాల్లో మీకు 370 ఆర్టికల్ విషయంలో కానివ్వండి మీ మద్దతు తీసుకున్నారు బీజేపీ రాజ్యసభలో. మీరు ఆ రోజు ప్రశ్నించకుండా, మీకు దాదాపు 15 సార్లు మీకు అవకాశాలు వచ్చినా మీరు పార్లమెంట్ లో ప్రశ్నించకుండా, మీరు మీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారితో సహా జీ హుజూర్ అంటూ పార్లమెంట్ లో చేతులు ఎత్తారే, మీరు ఆ విధంగా చేయగలిగారు? మీరు ఎందుకు ఒక నిమిషం, మీరు అయిపోతే నేను సమాధానం చెప్తాను. ఒక క్వశ్చన్ అంటే ఒకటి చెప్తున్నా. ఈ నల్ల చట్టాలకి మీరు ఒక రైతు నాయకుడు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి పేరు పెట్టుకున్నారు, మీరు రైతు బిడ్డ, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మీరు ఓటేశారా? ఎందుకు మరి మోడీకి తొత్తులుగా మీరు మారారు? ప్రత్యేక హోదా విషయంలో మీరు ఎందుకు ప్రశ్నించలేదు పార్లమెంట్ లో? అదే చెప్తున్నారండి, సమాధానం చెప్పనివ్వండి. మీరు ప్రశ్నలు వేసిన ప్రశ్నే మళ్ళీ వేస్తున్నారు. చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారులే, మేమేం ప్రశ్నలు వేసినా మీ పార్టీ మాకేం ఫ్రస్ట్రేషన్ అండి బాబు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తారు, ఇందులో డౌట్ ఏం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వాళ్ళు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తారు, ఇందులో డౌట్ ఏమి లేదు. మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయన యాడికి పోతాడు మీరు చూసుకోండి. ముందు ఎమ్మెల్యేలు మరి బెంగళూరు ప్యాలెస్ ఎన్నికలైన తర్వాత వెంకటేశ్వర్ గారు మీకు ఒక క్వశ్చన్ అండి. ఏదైతే మీరు ఇప్పుడు అంటున్నారు అంత బానే ఉంది, సరే గతంలో ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు అన్ని పక్కకు పెడదాము. ఇంకోటి ఏంటంటే కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సార్లు మోడీని ఎక్కువ సార్లు జగన్మోహన్ రెడ్డి కలిశారు, అది ఆయనకు అందరికీ తెలుస్తుంది. కానీ ఎప్పుడు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎప్పుడు కూడా దీనికోసం కలిశారని చెప్పలేదు. అంటే అవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన మోడీని కలిశాడు అనుకోవచ్చా? దేనికోసం కలిశారనుకోవచ్చు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిశాము. చెప్పనివ్వండి అమ్మా, చెప్పండి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిశాము. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం కాబట్టే గతంలో రెవెన్యూ లోటు గత ప్రభుత్వం తేలేకపోయింది, మేము రెవెన్యూ లోటు తెచ్చాము. గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు మేము తీసుకురాగలిగాము. గత ప్రభుత్వం కంటే మర్చిపోయి తప్పు మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడారు సార్? గో బ్యాక్. మీరు తప్పు మాట్లాడుతున్నారు. మేము ఇన్నిసార్లు వెళ్ళి రెవెన్యూ లోటు తెచ్చాము అన్నారు ఇంతకు ముందు. రివైండ్ చేసుకున్న తర్వాత చూసుకోండి, చెప్పారు ఫ్లో చెప్పినా కూడా. ఓకే అండి, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు సత్యం గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నాం ఏ పార్టీకి ఆ పార్టీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. మీదంటే అంటుంది. ఒక నిమిషం అండి తీసుకుందాం, అసలు ఒక నిమిషం అండి తీసుకుందాం. సమాధానం ఇవ్వడం కోసం కాదు కదా మమ్మల్ని పిలిచింది. చెప్పండి, మీరు చెప్తున్నా మీరు ఇంటరప్ట్ అవుతున్నారు కదా. మరి మీరు ఏ టాపిక్ కి మాట్లాడాలంటే మీరు మాట్లాడుకుంటున్నారు, మిగిలిన వాళ్ళకి టైం కూడా రావాలి కదా. చెప్పండి. ఒక నిమిషం అండి సత్యం గారు, ఒక నిమిషం. ఆయన ఆన్సర్ చెప్తా అంటున్నారు కదా, చెప్పండి. ఆయన ఏం ఆన్సర్ ఇస్తారు చూడండి, చూద్దాం. వెంకటేశ్వర్ గారు చెప్పండి. మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని, ఇప్పుడు ఇచ్చిన గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని, ఇప్పుడు నిధుల్ని మీరు ఒకసారి గమనించి చూడండి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన డెవలప్మెంట్ ని, ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ని ఒకసారి గమనించి చూడండి. విజయవాడ బ్రిడ్జి కూడా పూర్తి చేయలేకపోయింది గత ప్రభుత్వం, ఎన్డీఏలో అంటగాగి. ఒక నిమిషం అండి షేక్ సైదా గారు, ఒక నిమిషం అండి షేక్ సైదా గారు, ఒక నిమిషం అండి. ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు. మీరు కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు, పార్టీ తరపున ఉన్నారు, మోడీ తరపున కాదండి. మీరు కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు, చంద్రబాబు నాయుడు తరపున లేరు, కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. అది గమనించుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.
చంద్రబాబు నేను నాయుడు చెప్పేది కాదు. ఏ పార్టీ కాదు. మీ పార్టీ తరపున ఏమండి? మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను ఎందుకంటే తెలుగుదేశంలో లేకపోతే మిమ్మల్ని సమర్థించాలా మీరు మీ పార్టీ తరపున మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఓకే కానీ సమాధానం చెప్పండి మీరు. ఓకే ఓకే అండి షేక్ సైదల్ గారు, వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం అండి. రైతులకు నల్ల చట్టాలకు మీరు మద్దతు ఇచ్చి మీరు 30 సార్లు ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన అసమర్థులు మీరు. ఓకే అండి, షేక్ సైదల్ గారు ఒక్క హోదా నిమిషం. గురించి మాట్లాడని పార్లమెంటు సమావేశాలు ఒక్కటన్నా ఉంటే చూపించండి. ఓకే అండి వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం అండి, ఆగండి ఒక్క నిమిషం. ఎవరికి వారు ఇప్పుడు వదిలేసి